తన కళ్ళ ముందు తన కొడుకు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన కలలు కన్నాడు. తెలంగాణ ప్రజలు ఆ యొక్క కలలను వైఫల్యం చెందారు. ఈరోజు ముఖ్యమంత్రి కాలేడనేటువంటి కుట్ర తపనతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు ఉచిత ఎరువులు మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఉచిత ఎరువులు అన్నారు కదా, ఎక్కడ పోయింది? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కడతామన్నారు కదా, కేంద్రం కట్టడం లేదు నేనే కడతామని చెప్పారు కదా, ఎందుకు కట్టలే? ₹1,00,000 రుణమాఫీ ఎందుకు చేయలే? నిజాం షక్కర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలే? నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వలే? కేజీ టు పీజీ ఏమైంది? దళితులకు గిరిజనులకు 3 ఎకరాల స్థలం ఇస్తాం, భూమి ఇస్తాం, కొనైనా ఇస్తామని చెప్పి మాటలు మాట్లాడిన అసెంబ్లీలో. ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు. ఈరోజు ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగటమాడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో చెలగటమాడుతూ ఉన్నాయి. తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నేను నా కుటుంబము, నేను నా ముఖ్యమంత్రి పదవి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాటలు వెనక్కు తీసుకోవాలి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కనీసం ఏ ఆధారం లేకుండా మాట్లాడము, చాలా దుర్మార్గంగా వివరించడము క్షమించారన్నటువంటి నేరం. అవసరమైతే ముఖ్యమంత్రి మీద మేము న్యాయస్థానానికి వెళ్ళడానికైనా వెనకాడము. తప్పకుండా ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడుస్తాము. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు, అబద్ధ ప్రచారాలకు నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.